అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బిగ్ బాస్ 9th సీజన్ రోజు రోజుకి ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. రోజుకొక లవ్ ట్రాక్ బయటపడుతుంది, రోజుకో ట్విస్ట్ బయటకు వస్తుంది. అండ్ ప్రస్తుతం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, అదే విధంగా ఎవరైతే టెనెట్స్ ఉన్నారో వాళ్ళ వర్సెస్ గా ప్రస్తుతం బిగ్ బాస్ అనేది మారింది. ఏ విధంగా జరుగుతుంది బిగ్ బాస్ అనేది ప్రస్తుతం దీని గురించి డిస్కషన్ చేయడానికి మా కొలీగ్ నవ్య ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ నవ్య. హాయ్ శిల్ప. రోజు బిగ్ బాస్ చూస్తుంటావు కదా, ఎలా ఉంటుంది వైల్డ్ కార్డ్ వచ్చాక, ఏ విధంగా మారింది? వైల్డ్ కార్డ్ వచ్చాక గొడవలు తప్ప నాకు ఆట ఎక్కడా కనిపించట్లేదు. మెయిన్గా మాధురి గొడవలు తప్ప ఆట ఎక్కడ నాకు తను చేస్తున్న ఆటలు ఆడుతుందని అనిపించట్లేదు. గొడవలు పెట్టుకున్నాయి కదా, స్క్రీన్ ప్రెజెన్స్ అనేది ఉంటుంది జనరల్గా, బట్ టాస్కులు కూడా ఆడాలి కదా. నిన్న జరిగిన టాస్కుల్లో మాధురి చాలా బాగా ఆడింది అనుకుంటా. ఏం పర్ఫామ్ చేసింది? జస్ట్ పడుకోవటమే కదా ఆ బాక్స్ లో. బట్ ఆయిషా కనిపెట్టలేకపోయింది. కానీ వెల్ ప్లేడ్ మాత్రం గౌరవ్ అండ్ సుమన్. అండ్ ఆయిషా ట్రై చేసింది కానీ పాపం తను కోడ్ ఓపెన్ చేయలేకపోయింది. కానీ తర్వాత బయటకు వచ్చి ఆమె చేసిన యాక్షన్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. సో ట్రూ ఎమోషన్స్ అనుకోవచ్చు కదా. ఎలా అవుతుంది? తనే కదా తనుజన్ అన్నది మొన్న నామినేషన్ చేసినప్పుడు, నువ్వు ఎమోషనల్ అవుతావు ఊరికి. మరి రాత్రి తను చేసింది ఏంటి? అసలు గుండెలు బాదుకొని ఇట్లా తల బాదుకొని అంత చేయటం అవసరం అంటావా? అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన వాళ్ళు ఎవరిది పర్ఫార్మెన్స్ బాగుంది ఫిజికల్ టాస్క్లు ఆడడంలో? ఫిజికల్ అయితే నాకు గౌరవ్ది అయితే చాలా నచ్చింది. కొంచెం తెలుగు రాదనే తప్పితే తను బాగా. నిఖిల్ కూడా నాకు అసలు నిఖిల్ ప్రెజెన్సే ఎక్కడా లేదనిపిస్తుంది. నిఖిల్ కానీ ఇంకొకళ్ళు సాయి శ్రీనివాస్ కానీ వాళ్ళు ఎక్కడ నాకు ఆడుతున్నట్టు అనిపించట్లేదు. సో మాధురి గొడవలు తప్ప ఇంకెక్కడ. చిట్టి రమ్య తింటం తప్ప ఏం కనిపిస్తుంది తను? అంతే. సుమన్తో తింటాం, మళ్ళీ పుల్లలు పెట్టడం వాళ్ళకి వీళ్ళకి. డెమాన్కి అసలు రీతుకి తనే కదా మధ్యలో వస్తుంది. మీ ఇద్దరు స్టోరీ ఏంటి? తన మధ్యలో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటుందా ఏంటి? నిన్న టాస్క్లో ఒకవైపు గౌరవ్, అదే విధంగా సుమన్ శెట్టి విన్నర్స్ కదా, వాళ్ళు డిజర్వ్స్ అయినా? ఎందుకు డిజర్వ్ కాదు? సుమన్ శెట్టి ఫస్ట్ నుంచి ఉన్నారు కదా, తను మాత్రం డిజర్వ్. తను పర్ఫామ్ చేయడు అంటున్నాడు కానీ చివరికి వచ్చేసరికి తనే బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. భరణి కన్నా నాకు ఎందుకు సుమన్ శెట్టే కొంచెం బెటర్ అనిపిస్తుంది. కానీ ఈ రోజు మళ్ళా అందరు కూడా షాక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎందుకంటే అందరు కూడా స్ట్రాంగ్ లిస్ట్ లో భరణి ఉందంటున్నారు. మరి భరణి ఇప్పుడు వీళ్ళు వైల్డ్ కార్డ్స్ వచ్చేటప్పుడు వాళ్ళకు కొన్ని నష్టాలు కూడా ఇచ్చారు. వాళ్ళకు ఒకవైపు డైరెక్ట్ నామినేషన్ కావచ్చు, ఎలిమినేషన్ వాళ్ళని ఆపే ఉన్నాయి. ఎవరైనా యూటిలైజ్ చేసే అవకాశం ఉందా ఈ వీక్? ఒకవేళ యూటిలైజ్ చేస్తే భరణి అండ్ వాళ్ళ డాటర్స్ ఇద్దరు ఉన్నారు కదా, తనూజ అండ్ దివ్య, వాళ్ళిద్దరు ముగ్గురులో ఎవరో లిస్ట్ లో ఉన్నారంట. ఇమాన్యువల్ పవరస్త్ర యూస్ చేసి వాళ్ళ ముగ్గురులో ఎవరొకరిని సేవ్ చేస్తారని టాక్ వినిపిస్తుంది. అండ్ అదర్ సైడ్ రాము రాథోడ్కి కూడా లీస్ట్ ఓట్స్ ఉన్నాయంట, తను కూడా అయితే అవ్వచ్చు అంట. సో రాము రాథోడ్కి ఎందుకు స్క్రీన్ స్పేస్ అని దొరకడం లేదు అకార్డింగ్ టు యూ? ఎందుకంటే తను ఆడట్లేదు కాబట్టి. తను ఎప్పుడు చూసినా ఇప్పుడు ఒక మాట తర్వాత ఒక మాట మాట్లాడతాడు. అందుకనే మేబీ వాళ్ళు తనకి అంత స్క్రీన్ స్పేస్ ఇవ్వట్లేదేమో, మిగతా కంటెస్టెంట్స్ అందుకని తనకి ఛాన్స్ ఇవ్వట్లేదేమో నేను అనుకుంటున్నాను. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చాక ఏ విధంగా మారింది బిఫోర్ బిగ్ బాస్, అంటే బిఫోర్ వైల్డ్ కార్డ్స్, ఆఫ్టర్ వైల్డ్ కార్డ్స్ ఏ విధంగా ఉంది చేంజ్ ఓవర్? బిఫోర్ బిగ్ బాస్ ఒక బాండ్స్ లా ఉండేది, ఇప్పుడు ఓన్లీ గొడవల కోసమే చూడాలనిపిస్తుంది. మరి బాండ్స్ ను కూడా ప్రజలు ఎక్కువ యాక్సెప్ట్ చేస్తున్నారు. చేయలేదు. ఎందుకు చేయలేదు? కొంతమంది ఎందుకు చేయలేదు? కొంతమంది ఆ బాండ్స్ ఉంటేనే చూస్తామంటున్నారు. దివ్య నిఖిత ఉంది, దివ్య నిఖితది ఇంకా తనుచది కూడా చాలా వరకు మైనస్ అయింది. అది భరణి గేమ్ పైన ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు అందుకే ఆయన లిస్ట్ లో కూడా ఉన్నారు. చాలా మంది బాండ్స్ కోసం చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కొంతమంది బాండ్స్ నచ్చని వాళ్ళు అలా అనొచ్చేమో, బట్ బాండ్స్ బాగుంది. ఇప్పుడు కూడా ఈ మాదిరి ఈ గొడవలకు కూడా కొంతమంది చూస్తున్నారు. అట్లా రెండు బాగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు లిస్ట్ లో దివ్య నిఖిత, సుమన్, రాము రాథోడ్ అండ్ భరణి. ఈ ముగ్గురులో అంటే ఎవరికి లీస్ట్ ఓట్, అంటే ఎవరికి ఇందులో సేవ్ అయ్యే అవకాశం ఉంది? ఈ ముగ్గురిట్లో అయితే మెయిన్ గా భరణి సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇమాన్యువల్ పవరస్త్ర యూస్ చేసి తన్ని సేవ్ చేయొచ్చు అని టాక్ వినిపిస్తుంది. రాము రాథోడ్కి అయితే అంత బాండ్స్ ఎవరు లేరు కదా. కానీ రాము రాథోడ్కి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు ఇదంతా ఉంటది కదా, ఎందుకంటే ఒక అంత ఫోక్ సంబంధించినటువంటి కమ్యూనిటీ. కానీ ముగ్గురులో పోలిస్తే తనే లీస్ట్ లో ఉన్నారని ఈ రివ్యూస్ ఇవన్నీ వినిపిస్తున్నాయి, టాక్ వినిపిస్తుంది. సో ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? నాగ్ సార్ హోస్టింగ్ కావచ్చు ఇదంతా, అది కొన్ని నేను చదివిన ప్రకారం అందరూ ఇలా మాట్లాడితే, నాగ్ సార్ ఇలా మాట్లాడితే బాగుండు. మొన్న రమ్య కానీ మాధురి కానీ వీళ్ళిద్దరు కూర్చొని కళ్యాణ్ గురించి
అమ్మాయిలు పిచ్చోడు అలా తిడితే బాగుండు, ముగ్గురిని ఒక రూమ్లోకి తీసుకొచ్చి ఆ వీడియో ప్లే చేస్తే అప్పుడు కళ్యాణ్ ఫేస్ ఎలా ఉందో చూడాలనిపిస్తుంది. అలా చూడాలి. అండ్ ఆయేషాని తిట్టాలని, తనుజ ఆయేషాని ఇలా ఎమోషనల్ ఇది అడగాలని చాలా మంది కోరుకుంటున్నారు. అంటే ఆశ స్ట్రాటజిక్ గా వెళ్తుందా? ఆమె గతంలో వేరే బిగ్ బాస్ లో కూడా వెళ్ళింది, చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది, హోస్ట్ తో చిన్న గొడవ వల్ల అది చాలా పెద్దగా అయింది. ఇప్పుడు ఆమె ఏమైనా స్ట్రాటజిక్ మూవ్స్ ఉన్నాయా? కావాలనే ఆమెని ఒక తనుజని టార్గెట్ చేసిన, తనుజాని అండ్ పర్టికులర్ గా రీతుని టార్గెట్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తను వీళ్ళిద్దరికే ఫ్యాన్, వీళ్ళు బాండ్స్ ఉన్నాయి కదా, కళ్యాణ్ తనుజ, డెమాన్ అండ్ రీతు, వీళ్ళకి ఎక్కువ ఫ్యాన్ బేస్ పెరుగుతున్నారేమో, నేను కూడా ఇట్లా మధ్యలో ఇన్వాల్వ్ అయితే బాగుండేమో అనిపిస్తుంది. ఆ స్ట్రాటజీ యూజ్ చేస్తుందేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ దగ్గరికి వచ్చి నీకు తనుజ అంటే ఇష్టం అండ్ డెమాన్ దగ్గరికి వచ్చి నీకు రీతు అంటే ఇష్టం అలా అడగటం, అలా ఒక స్ట్రాటజీ. ఈ లవ్ ట్రాక్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది, వాళ్ళు అక్కడ గెట్ ఆన్ అవ్వడం కోసం ఈ లవ్ ట్రాక్స్ వాడుకుంటారు. ఎగ్జాక్ట్లీ నాకు కూడా అంతే అనిపిస్తుంది. అక్కడ జస్ట్ సర్వైవ్ అవ్వడం కోసమే, ఈ 3 months సర్వైవ్ అవ్వడం కోసమే, ఈ బిగ్ బాస్ లో ఉండటం కోసమే వాళ్ళు ఈ ట్రాక్స్ నడిపిస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ రీతు అట్లా ఏమో. కానీ అందరు సర్ప్రైజ్ అయింది ఎప్పుడైతే ఈమె రమ్య అన్నదో డెమాన్ పవన్ అంటే ఇష్టమని, అందరు కూడా షాక్ అయ్యారు. ఒకవైపు ఆల్రెడీ రీతుతోని తను ఒకవైపు కంటిన్యూ చేసి మళ్ళీ రమ్య ఎందుకు కావాలని చేసిందా ఏంటి? కావాలనే చేసిన అర్థమవుతుంది కదా, బయట డెమాన్ కి ఫ్యాన్స్ ఉన్నారు, డెమాన్ ని తన వైపు డెమాన్ కన్నా ఎక్కువ కళ్యాణ్ కూడా ఉన్నారు కదా ఫ్యాన్స్. అలా అనుకుంటే తను కళ్యాణ్ వైపు వెళ్ళొచ్చు కదా. కళ్యాణ్ తనుజ ఇద్దరు స్ట్రాంగ్ గా ఉన్నారు కదా బాగా. కళ్యాణ్ మేబీ ఇంట్రెస్ట్ చూపించాడేమో అని, దీనికి డెమాన్ కొంచెం నెమ్మదిగా ఉంటాడు, అందుకని తన్ని యూజ్ చేసుకోవాలనిపించిందేమో కదా. ఓకే. సో ఈ రోజు ఎవరినైనా ఇప్పుడు పవరాస్త్ర వాడబోతున్నారు, ఇమాన్యువల్ వాడబోతున్నారని టాక్. వాడితే కూడా బాగుంటుంది. తను ఫస్ట్ నుండి భరణితో ఉన్నాడు, భరణి ఇట్లా తనుజ వీళ్ళ అందరి బాండ్స్ చాలా బాగుంటాయి కదా. సో తనకి ఆ పవరాస్త్ర యూజ్ చేస్తాడేమో అనిపిస్తుంది. మేబీ రాము రాథోడ్ ఎలిమినేట్ అవ్వచ్చేమో అనిపిస్తుంది. అంటే ఈసారి బిగ్ బాస్ కొంచెం స్ట్రాటజిక్ గా మూవ్ అవుతున్నది. మొదట కామనర్స్ తీసుకొచ్చారు, కానీ కామనర్స్ తీసుకొచ్చినా అంత వర్కౌట్ అవ్వలేదు, జనాల్లో కూడా అంత వెళ్ళలేదు. అగ్ని పరీక్ష నుంచి తీసుకొచ్చిన ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ని కూడా వాళ్ళు వైరల్ సోషల్ మీడియాలో వైరల్ గా మనవని తీసుకొచ్చినాయి. సో ఇది బెడ్సి కొట్టిందా, మంచినే వాళ్ళు అనుకున్నటువంటి ఫలితాన్ని ఇస్తుందా? వాళ్ళు అనుకున్న ఫలితాన్ని ఇస్తుంది, చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్. సో మాధురి ఉన్న రోజులు కంటెంట్ ఉంటుంది అంతే. మిగతా వాళ్ళందరూ ఏమన్నా ఈ సాయి శ్రీనివాస్, నిఖిల్, తిను గౌరవ్ ఎవరికి తెలియదు కదా. జస్ట్ వాళ్ళు సీరియల్స్లో వాళ్ళని తెచ్చి పెట్టారనిపిస్తుంది. మెయిన్లీ మాధురి అండ్ తిను రమ్య మోక్ష తను మాత్రమే అంత బాగా ఫాలోవర్స్ ఉన్న వ్యక్తులు కదా. ఓకే. సో ఈ గౌరవ్కి కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఏమైనా ఇంపాక్ట్ పడుతుందంటారా? తెలుగు పీపుల్ తీసుకోగలుగుతారని? తీసుకోలేరు. ఎందుకు? తెలుగు రావాలి కదా. మెయిన్గా తెలుగు బిగ్ బాస్ అంటే తెలుగు రావాలి కదా. జస్ట్ ఓన్లీ అతను టాస్క్ మాత్రమే బాగా ఆడుతున్నారు, అందరితో కలవలేకపోతున్నాడు అని నాకు అనిపిస్తుంది. ఏదో ట్రై చేస్తున్నాడు కానీ అందరూ తనని దగ్గరికి తీసుకోలేకపోతున్నారు అనిపిస్తుంది. ఇమాన్యుయల్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది ఓవరాల్ గా ఈ వీక్ లో? ఇమాన్యుయల్ పర్ఫార్మెన్స్ బిఫోర్ వైల్డ్ కార్డ్సే బాగుంది అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడైతే కొంచెం కామెడీ తగ్గిందేమో అనిపిస్తుంది. అప్పుడే తను కామెడీ తగ్గలేదు, నాకు తెలిసి స్క్రీన్ స్పేస్ తగ్గడం వల్ల అలా అనిపిస్తుందేమో. అది కూడా ఇప్పుడు 24/7 లో కూడా ఎక్కువగా ఫోకస్ అనేది గొడవలు జరిగిన దగ్గరనే ఉంటది, కానీ అంతకుముందు ఇమాన్యుయల్ దగ్గర కామెడీగా ఉండే కాబట్టి ఫోకస్ అక్కడ ఉండేది. అండ్ బాండ్స్ తనుజ ఇమాన్యుయల్ కామెడీ కానీ, తనుజ రీతు కామెడీ కానీ, తనుజని భరణిని ఇమిటేట్ చేయటం కానీ, నాన్నగారు అని అవన్నీ చాలా మనకి బాగా చూడబుద్దేది ఇమాన్యుయల్ కానీ ఇప్పుడు ఇమాన్యుయల్ కామెడీ మిస్ అవుతున్నాం అనిపిస్తుంది. ఒకవేళ హీరో పవరాస్త్ర యూజ్ చేస్తే అంటే ఈ వీక్ లో నో ఎలిమినేషన్ ఎందుకు? ఇంకా చాలా మంది కంటెస్టెంట్స్ ఇంకా వేరే రాము రాథోడ్, దివ్య వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. ఓకే. మా కొలీగ్ నవ్యతో డిస్కషన్ చేసిన ప్రకారం ఈ వీక్ భరణికి పవరాస్త్ర యూజ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని కూడా టాక్ వినిపిస్తుంది. ఖచ్చితంగా భరణి తర్వాత ఎవరైతే లీస్ట్లో ఉంటారో వాళ్ళు ఎలిమినేట్ అయ్యేందుకు కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు కూడా, ఎందుకంటే ఫస్ట్ నుండి కూడా ఎక్కువగా ఫాలో అవుతుంది అటు వచ్చే అప్డేట్స్ కావచ్చు, వీటిని కూడా చూసి తను మొదటి నుంచి ఓన్లీ 9th సీజనే కాకుండా తెలుగు బిగ్ బాస్ మొదటి నుండి కూడా ఫాలో అవుతూ మొదటి నుండి కూడా తను ఎంతో క్యూరియాసిటీగా ఉండు ప్రస్తుతం అయితే ఈ వీక్ అయితే భరణికి ఖచ్చితంగా ఇటు ఇమాన్యుయల్ పవరాస్త్ర వాడతారు. ఇంకా భరణి తర్వాత ఎవరైతే లీస్ట్లో ఉన్నారో వాళ్ళు మాత్రం ఎలిమినేట్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వైల్డ్ కార్డులో వచ్చినటువంటి వాళ్ళు ఓన్లీ గొడవలకు మాత్రమే వచ్చినట్టు వాళ్ళ ఆట మాత్రం ఎక్కడ కూడా కనిపించడం లేదంటూ కూడా ఒకవైపు ఈ రోజు జరిగినటువంటి ఏదైతే డిస్కషన్లో అర్థమవుతుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.